హైదరాబాద్ దోమలగూడలో ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ విమెన్ వింగ్ అధ్యక్షురాలు హీమా సుదర్శన్ జిల్లోజు ఉప్పల్ కన్వీనర్ సుధారాణి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన వేగాన్ని మరింత పెంచుతోందని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ప్రస్థానం విస్తరిస్తోందని నేతలు తెలిపారు. పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1,20,000 మందికి పైగా సభ్యులను నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబడడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దపల్లి గ్రామంలో జరిగిన సభ్యత్వ కార్యక్రమంలో 279 మంది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అదే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ముఖ్య నాయకులు కూడా ఏఏపీలో చేరారు. ఏది జనాలకు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద నమ్మకం ఉన్నది, జనాలలో వచ్చేసి కొత్త పార్టీ కోసం వచ్చేసి వెతుకుతున్నారు అనేది దీంతోని ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకొని కొన్ని గ్రామాలలో ఖచ్చితంగా వాళ్ళు గెలిచినందుకు ఇప్పుడు ఏంటి మన జెడ్పీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ ఎంపీటీసీకి కూడా నెక్స్ట్ మనం ఘన విజయంతో పోటీ చేయబోతున్నాము, అలాగే గెలవబోతున్నాము అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. నెక్స్ట్ మన ఎలక్షన్స్ ఉండి కూడా ఇంత రూలింగ్లో ఉండి కూడా వచ్చేసి ఏ పార్టీకి వచ్చేసి తీసుకోకుండా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఘన విజయంతో గ్రామంలో యాక్సెప్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే బీజేపీ రూలింగ్లో ఉంది. కనీసం ఒక 5% కూడా ఇప్పటిదాకా 5% కూడా వాళ్ళు పోటీలో వచ్చేసి సాధించలేకపోయారు. గ్రామ పంచాయతీలలో ఉన్న దాంట్లో ఇంత రూలింగ్ లో ఉన్న పార్టీ ఎందుకు సాధించలేకపోయారు? బ్యాలెట్ పేపర్లో వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు. ఈవీఎం మిషన్స్ ఉండడం వల్ల వచ్చేసి రూలింగ్ లో వస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీలలో ఇప్పుడు రావట్లేదు అంటే మనం ఏం జరుగుతుంది అనేది అందరికి తెలుస్తుంది. ఎందుకంటే ఈవీఎం మిషన్స్ తోనే వాళ్ళు గెలవగలుగుతున్నారు కదా, బ్యాలెట్ పేపర్లో వాళ్ళు గెలవలేకపోతున్నారు. అదే విధంగా వచ్చేసి గ్రామ పంచాయతీలలో వచ్చేసి ఖచ్చితంగా పార్టీని చేంజ్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీలలో ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కొత్త పార్టీకి అనేది తెలుస్తుంది దీని ద్వారా. అలాగే మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ విధంగా వాగ్దానాలు చేసి చేయలేదు ఈ 2 సంవత్సరాలలో అనే దాని మీద కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో నేను ఒక్కటే ఇప్పుడు చేస్తున్నాను, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది ఖచ్చితంగా పోటీ చేస్తారు. అలాగే వచ్చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఇస్తుంది. ఇప్పుడు పంజాబ్లో చూసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే రూలింగ్లోనే ఉంది. అక్కడ ఏంటంటే బ్లాక్స్ నడుస్తున్నాయి. 2,800 బ్లాక్స్కి వచ్చేసి 1,800 మెజారిటీ వచ్చేసి గెలిచింది. ఆల్రెడీ 18 మెజారిటీ ఉంది, 1,800 మెజారిటీ ఉంది. అలాగే వచ్చేసి 350 జోన్లకు వచ్చేసి జిల్లా పరిషత్లలో 200 మెజారిటీతో ఉంది. ఏంటిది మన పంజాబ్ దాంట్లో అక్కడ కూడా నెక్స్ట్ మళ్ళీ పంజాబ్లో కూడా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ రావడానికి ఛాన్సెస్ 100% ఉన్నది. ఇదే విధంగా చూసుకుంటే మన కేజ్రీవాల్ గారి నాయకత్వంలో నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం అన్ని స్టేట్లలో కూడా నెక్స్ట్ రూలింగ్లో రావడానికి 2028కి ఖచ్చితంగా మేము పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఇక్కడ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే. మనం చూసుకుంటే నిన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేటి ఫినిష్ అయిపోయినాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఘనంగా ఎంట్రీ ఇచ్చింది ఒక పంచాయతీ అండ్ 2 వార్డు మెంబర్స్తో. అది మన ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ కన్వీనర్ గారు ప్రియాంక కక్కర్ గారు 3 months బ్యాక్ వచ్చారు. తన ఘనత అని చెప్పుకోవాలి. అలాగే వచ్చేసి దిది సుధాకర్ గారు ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే నల్గొండ జిల్లా నుంచి వచ్చేసి డాక్టర్ అన్సారీ గారి ఆధ్వర్యంలో నల్గొండ డిస్టిక్ పెద్ద ఊర గ్రామం నుంచి పంచాయతీ సర్పంచ్గా వచ్చేసి ఈసా రమేష్ అని చెప్పేసి తను సర్పంచ్గా గెలిచాడు. అదేవిధంగా వచ్చేసి నిర్మల్ నుంచి
హైదర్ గారి నాయకత్వంలో జాది విజయకాంత్ తను వార్డు మెంబర్గా గెలిచారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిర్మల్ నుంచే సేమ్ నర్సాపురం గ్రామం నుంచేసి హుసేన్ సాయబ్ తను కూడా వచ్చేసి హైదర్ గారి నాయకత్వం నుంచే వచ్చేసి తను అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయంగా ఇప్పుడు సర్పంచ్ అలాగే వచ్చేసి 2 వార్డ్స్ ఏదైతే రూలింగ్ పార్టీలో ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘన విజయం వచ్చేసి మొట్టమొదటిగా సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్తున్నాము. అదేవిధంగా కొన్ని ఏరియాలలో మన సేమ్ నిర్మల్లో ఇంకో అతను కూడా పోటీ చేశాడు, కొన్ని ఓట్లతోని ఓడిపోయాడు, సెకండ్ లిస్ట్లో ఉన్నాడు. నల్గొండలో కూడా సేమ్ అదే పరిస్థితి. కరీంనగర్ నుంచి కూడా వచ్చేసి సేమ్